నమస్కారం. ఈరోజు రేపు సుఖ సంతోషాలు కావాలని, వాటి కోసం డబ్బు సంపాదన ఉండాలని డబ్బులు వెనకాల పరిగెడుతున్నారు ప్రజలు. కానీ సుఖ సంతోషాలకు డబ్బుకు ఎలా కావాలో, డబ్బు సంపాదనకు ఆరోగ్యం కూడా అలాగే కావాలి. అంటే మనం భౌతికంగా, మానసికంగా, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ హెల్తీగా లేవనుకోండి, మనం ఏ పని చేయగలుగుతాం? అసలు పిల్లలు చదువుకోగలుగుతారా? పెద్దవాళ్ళు పని చేయగలుగుతారా? సరిగ్గా మనం కాన్సన్ట్రేట్ చేసి ఏదైనా పని చేయగలుగుతామా? ఇది కావాలి అని అంటే కావాల్సినవి ఏమిటి? నెంబర్ 1 మన పరిసరాలు, మనం ఉండే ఇల్లు. మరి పరిసరాలు, ఇల్లు అనగానే అందరం అనుకుంటాం ఇండిపెండెంట్ హౌస్. కానీ ఇండిపెండెంట్ హౌస్ వల్ల ఇద్దరు పనిచేసే వాళ్ళకి లేదా పెద్దవాళ్ళకి కొంచెం కష్టాలు ఉన్నాయి. అవేంటంటే అన్ని ఏది రిపేర్లు వచ్చినా వాళ్ళే చూసుకోవాలి. అన్నింటికి తర్వాత సెక్యూరిటీ ఒకటి, ఆ పైన చటుక్కుని ఏమైనా పిలుద్దామంటే పలికే మనుషులు ఉండరండి. కానీ అందుకోసం అని చెప్పేసి వీళ్ళే అపార్ట్మెంట్స్ మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఆలోచించండి, అసలు పాయింట్కి వస్తుంది. మనం ఎటువంటి అపార్ట్మెంట్ తీసుకోవాలి అంటే, మీరు అపార్ట్మెంట్ తీసుకునే ముందు ఒక పెన్ను పేపర్ తీసుకోండి. ఏ ఏరియాలో మీరు తీసుకుందాం అనుకుంటున్నామో అటువైపు తీసుకుని వెళ్ళండి. నేను చెప్పే పాయింట్స్ అందులో వస్తున్నాయా లేదా అనేది చూసుకోండి. ఒక్కొక్క పాయింట్కి 10 మార్కులు పెట్టుకోండి. ఇప్పుడు మీరు అపార్ట్మెంట్ తీసుకునేది, మనం ఇంటికి వస్తే అసలు ఆ వీధిలోకి వస్తూనే అమ్మయ్య హాయిగా ఉంది అనిపించాలి. అంతేగాని ఇటు అటు ప్రైమ్ లొకాలిటీ, బాగా ఇటు ఆఫీసులు అటు ఆఫీసులు, బోలెడు రద్దీ, ఆ రద్దీ మధ్యలో ఇల్లు, మీకు ఏమన్నా మనశ్శాంతిగా ఉంటుందా? ఏదైనా హాస్పిటల్ రోడ్స్ మరి ఏమైనా రోగాలు వచ్చాయంటే, కరోనా లాంటివి వచ్చాయంటే మళ్ళీ అది కూడా కష్టమేగా. అంచేత మరీ హాస్పిటల్స్కి దూరంగానూ ఉండకూడదు, దగ్గరగానూ ఉండకూడదు. అది పాయింట్. మీరు చూసుకునే పరిసరాలు అలా అని చాలా రద్దీగా ఉండే స్థలమే కాకుండా. 2, ఇకపోతే అక్కడికి వెళ్ళగానే, ఆ వీధిలోకి వెళ్ళగానే మనకు ఒక విధమైన ప్రశాంతత కనపడాలి. 3, 4వది ఏమిటి? కాస్త దగ్గరలో మనకు కావాలంటే కొంచెం వ్యాయామం కావాలన్నా, పిల్లలకు కాస్త ఆడుకోవాలన్నా ఒక గ్రౌండ్ లాంటిది ఏదైనా ఉండాలి. అలా అంటే ఏమంటాయి, ఎందుకు వచ్చిన గొడవ, ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో తీసేసుకుందాం, అందులో అన్నీ ఉంటాయిగా అనుకుంటాం. నిజమే, గేటెడ్ కమ్యూనిటీలో అన్నీ ఉంటాయి. కానీ ఆ ఇంటి నుంచి మీరు ఆ కమ్యూనిటీ గేట్ దగ్గరికి వచ్చేటప్పటికే ఎంత దూరం ఉంటుందో చూడండి. ఏదైనా ఒక చిన్న సరుకు కావాలంటే అంత దూరం వెళ్ళాలి. ఒక ఆటో కావాలంటే, ఒక అస్తమానం కార్లే ఉండవుగా, ఒక ఆటో కావాలంటే అంత దూరం వెళ్ళాలి. 2వది, ఆ గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళు ఇచ్చే మెయింటెనెన్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. అవన్నీ భరించాలి. మరి అలాంటప్పుడు మన బడ్జెట్కి తగ్గట్టుగా, మన బడ్జెట్ అంటే బడ్జెట్ పెట్టుకోండి. మంచి ఇల్లు తీసుకుని, మంచి ఇల్లు, మంచి అపార్ట్మెంటు తీసుకుని ఆరోగ్యంగా ఉండడానికి డబ్బు పెట్టుకోవాలి. కానీ మనమేం చేస్తున్నాం? ఈరోజు రేపు బట్టల మీద పెట్టేస్తున్నారు, చెప్పుల మీద పెట్టేస్తున్నారు, లేదా ఏవో ప్లాస్టిక్ వస్తువుల మీద పెట్టేస్తారు. ఏవో చిన్న చిన్న సామాన్లు వందేగా, వెయ్యగా, పోతే పోయి ఇంకోటి కొత్తది కొనుక్కొచ్చేస్తాం అంటారు. ఆ కొత్తది కొనుక్కొచ్చేస్తామని దానికనే బదులు అది పెట్టుకుని, ఆ డబ్బులు మీరు పెట్టుకుని ఆఖరికి పోనీ ఈఎంఐ తీసుకున్నా కూడా కొంచెం పెద్దగా తీసుకుంటే మీకు ఒక మంచి ఇల్లు అనేది వస్తుంది. ఫస్ట్ మీకు కావాల్సింది మంచి ఇల్లు. మంచి ఇల్లు అంటే, 1, మీరు వెడుతూనే ఫస్ట్ ఆ వీధిలో పెడుతూనే చూడండి. ఇప్పుడు ఈ వరదలు అన్ని చోట్ల వస్తున్నాయి. వరదల మాట చూడు, ఊరికైనా ఒక పెద్ద వర్షం వచ్చనుకోండి, రోడ్డు అంతా నిండిపోతుంది. ఎందుకని? రోడ్డుకి ఇటుపక్క అటుపక్క మట్టి ఉండట్లేదు. పూర్వం ఇటుపక్క అటుపక్క మట్టి ఉండేది, గడ్డి ఉండేది, వర్షం పడితే నీళ్ళు వెళ్ళిపోయాయి. ఇప్పుడు అది లేక వీళ్ళు సిమెంట్ అంతా బాగా పంపిస్తున్నారు, ఈ పక్క ఆ పక్క. చాలా ఆనందంగా వాళ్ళు తూములు కనెక్షన్స్ ఇవ్వగానే, రోడ్డు వేయగానే ఇటుపక్క అటుపక్క సిమెంట్ వేసేస్తారు.
దాంతో నీళ్లు పో. ఆ నీళ్లు కాస్త పెద్ద వర్షం వచ్చేటప్పటికి అక్కడక్కడ ఒక చిన్న కన్నాలు అట్టే పెడతారు. వాటి దాకా వచ్చి వెళ్ళడానికి నీళ్లు నిలిచిపోతాయి. అందుకని మీరుండే అపార్ట్మెంటు, మీరు కొనుక్కోదలుచుకునే అపార్ట్మెంటు రోడ్డు కన్నా దిగువగా ఉండకూడదు, లేదా రోడ్డుకి సమానంగా ఉన్నా కూడా కూడదు. రోడ్డు కన్నా కొంచెం ఎత్తు ఎక్కువ ఉండాలి. అప్పుడేమవుతుంది, ఈ పార్కింగ్ ఏరియాలోకి నీళ్ళు రావు. అలాంటి పార్కింగ్ ఏరియాయే కదండి, నిజమే పార్కింగ్ ఏరియాయే. కానీ అందులో కూడా చెమ్మ వస్తే ఆ చెమ్మ, ఆ డ్యాంప్నెస్ కొంతకాలానికి మీకు చెదలు, ఆ పైన గోడలన్నీ తడవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే అప్పుడు కాస్త 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 ఇంటి మీద పెట్టే ఖర్చు ఇప్పుడు కాస్త ఎత్తుగా ఉంది. ఎత్తుగా ఉందంటే వాళ్ళు ఎత్తు చేయడానికి వాళ్ళకి ఖర్చు అయిందిగా. ఆ ఎత్తుగా ఉన్నదానికి కాస్త ఖర్చు ఎక్కువ పెట్టండి, పర్వాలేదు. అది ఎత్తుందా, అదో పాయింట్ చూడండి. తర్వాత మీకు లోపల ఇటుపక్క అటుపక్క బిల్డింగ్, ఈ పక్క ఆ పక్క, అవతల బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి మధ్యలో ఎంత ఖాళీ ఉంది అంటే వేళగాలి వాళ్ళకి, వాళ్ళగాలి వేళకి రాకుండా ఎంత ఖాళీ ఉంది. ఖాళీ ఉందా? ఖాళీ ఉన్నదానికి ఇచ్చుకోండి 10 మార్కులు. బిల్డింగ్ ఎత్తుంది, ఇచ్చుకోండి మార్కులు. లేదు ఆ చుట్టూ మరీ రద్దీ కానీ రోడ్డు కరెక్ట్. మరీ దూరంగా లేదు మెయిన్ రోడ్డుకి, అది కరెక్ట్. మరి దూరంగా ఉన్నా కష్టమే. లేదు మరి హాస్పిటల్ దూరం వద్దు, దగ్గర ఉండదు, అది కరెక్ట్. ఇంకా ఈ పక్క ఆ పక్క బిల్డింగులు కనీసం 15 అడుగుల దూరంలో ఉన్నాయా చూడండి. కనీసం 2 వైపులైనా దూరంగా ఉండాలి. అప్పుడు అవి చూసుకున్నాక వాటికి టిక్ మార్కులు చేసుకుని మీరు లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళగానే మీకు మొక్కలు వేసుకుంటాడానికి ఏమైనా చోటు ఉందా లేదా, లోపల కాంపౌండ్ వాళ్ళ దగ్గర, పార్కింగ్ ఏరియా దగ్గర కనీసం 3 వైపులు మొక్కలు ఉన్నాయా. అప్పుడు ఎందుకంటే మొక్కలు కనుక్కుంటే పెద్దవాళ్ళు అవనేయండి, పిల్లలు అవనేయండి, ఆ మొక్కల దగ్గర కూర్చొని చదువుకోవచ్చు, హాయిగా కాసేపు కూర్చోవచ్చు. ఆ ఆక్సిజన్ వస్తుంది వీళ్ళకి. అంతేకాని పిల్లల్ని గదుల్లో పెట్టి బంధించేసి అక్కడ చదవమంటే కాసేపు చదివేటప్పటికీ వాడికి తలకాయ వేడికి, కళ్ళజోళ్ళు, పొట్ట ఉబ్బరాలు, ఇవన్నీ ఎందువల్ల? మంచి గాలి లేని వల్ల. అదే వాడు మొక్కల దగ్గర కూర్చొని చదువుకుంటే వాడికి చదివింది ఎక్కుతుంది. తర్వాత వాడికి మార్కులు రాలేదని ఊరికైనా తిద్దే అవుతుందా? మనం ఎలాంటి పరిసరాలు ఇచ్చాం వాడికి ఇచ్చిన పరిసరాలు ఏమిటి అది చూడండి. ఊరికే తిడితే కాదు, వాడికి రాలేదనేసి మనం కుంగిపోతే కాదు. ముందు సరైన పరిసరాలు ఇవ్వండి. పెద్దవాళ్ళకైనా సరే, పెద్దవాళ్ళు అక్కడ కూర్చుని మీరు మీ దాంట్లో మంచి థాట్స్ రావాలి అంటే అక్కడ కూర్చోండి. అలాంటివి ఉన్నాయా అని కింద అంతా పరిశీలించుకోండి. ముందు చుట్టుపక్కల పరిశీలించండి. అలాగే పక్కనే ఏమైనా అపార్ట్మెంట్స్ ఉంటే అక్కడ ఎలా ఉన్నాయి అనేది చూడండి. ఎందుకంటే ఏదైనా అపార్ట్మెంట్స్ కొనేటప్పుడు, ఇళ్ళు కొనేటప్పుడు ఆ చుట్టుపక్కలకి ఎంత పెట్టుకున్నారు అది వీళ్ళ ఆలోచన. అంతేకాని దానికి దీనికి ఏం తేడా ఉంది, అది ఏమన్నా తేడా ఉందా, అదెలా ఉంది ఇదెలా ఉంది, ఈ ఆలోచన ఉండదు. అంటే అందుకని చుట్టుపక్కల ఎలా ఉన్నాయి అని చూడండి. సరేనండి. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళాక ఎదురు బదురు గుమ్మాలు ఉన్నాయనుకోండి, అంటే ఇటుపక్క గుమ్మాలు ఉన్నాయనుకోండి, వీడు తలుపు తెరవలేడు, వీడు తలుపు తెరవలేడు. అప్పుడు ఏమవుతుంది? తలుపులు బంధించుకుని పగల కూడా లైట్లు వేసుకుని సరే మంచి అసలు వెళ్ళేదే ఒక గుమ్మల నుంచి గాలి. అసలే యూపీవీసీ కిటికీలు, అందులో సగం మూసుకుపోయి ఉంటాయి, పైన వెంటిలేటర్స్ ఉండవు. ఇంకా ఉన్న తలుపు కూడా, మెయిన్ డోర్ కూడా మూసుకు కూర్చుంటే మనుషులకి చిరాకులు, పరాకులు, విసుగులు, కోపాలు, ధూమ్ధాములు ఉంటాయి. మరి తలుపులు వేసి కూర్చునే వాళ్ళకి, ఏదైనా పగలు కూడా లైట్లు వేసి కూర్చునే వాళ్ళకి ధూమ్ధాములు ఎక్కువే ఉంటాయి. పిల్లలకు కూడా అన్నీ విసిరేసి ఉండకుండా ఉండాలంటే పగలు లైట్లు వేసుకోకుండా సూర్యరశ్మి వీళ్ళ దాంట్లోకి వచ్చే చూస్తుందా లేదా అది చూడండి. అంటే ఇప్పుడు ఇలాగ మీరు చెప్తున్నారే ఎదురు బదురు తలుపులు ఉండకూడదని, అప్పుడు ఖరీదు ఎక్కువ కాదా? అవుతుంది. అక్కడ మీరు వాడు 3 కట్టాల్సినవి 2 కట్టాలి. అప్పుడే వాడు ఎదురు బదురు తలుపు ఇవ్వలేదు.
2 కడితే మరి ఆ మూడింటి మీద వచ్చేదానికి 2 మీద పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఖరీదు ఎక్కువ పడుతుంది. అబ్బే ఎలా పెడతాం అనుకుంటారు. మరి మనం ఈ బట్టలకి, చెప్పులకి, ప్లాస్టిక్ షీట్లకి, వేరే వాటికి ఇది 100 కదా, అది 1000 కదా అని కొత్త తెచ్చేద్దాం అనుకునేవాళ్ళు ఆ డబ్బులు పెడితే ఆ పెట్టుబడి ఇప్పుడు కనుక పెట్టుకుంటే మంచిగా మనం మంచి పరిసరాల్లో ఉండి ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఆరోగ్యం ఉంటే అన్నీ వస్తాయి. అయితే మనకు మొట్టమొదట ఇంకొక పాయింట్ మీరు అక్కడ చూసుకోండి. పగలు లైట్ వేయకూడదన్నారు, బాగానే ఉంది. కానీ ప్రొద్దుటప్పుడు సూర్యకిరణాలు మన ఒంటి మీద పడితే 6:30 నుంచి 9 దాకా పడితే డి విటమిన్ వస్తుంది. డి విటమిన్ వస్తే కనుక మన ఎముకలు బలంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉంటే ఇప్పుడు టక్మని పెట్టారనుకోండి, ఎముకలు విరిగిపోతున్నాయి. ఎందువల్లండి? సరైన డి విటమిన్ లేదు, కాల్షియం దానివల్ల ఉండట్లేదు. దానివల్ల అలా అంటే దాందేముందండి, మేము ప్రొద్దుటే వాకింగ్లు గడిపోతున్నాం, జిమ్ములు గడిపోతున్నాం. కరెక్టే, జిమ్ములు కడుతున్నారు, వాకింగ్లు కడుతున్నారు. కానీ ఆ టైంలో మీకు డి విటమిన్ వచ్చే టైమా? ప్రొద్దుట 7 to 9 టైంలో మీరు కనుక అక్కడికి వెళ్ళి కూర్చుంటే మీరు ఆఫీసుకి ఎప్పుడు తయారవుతారు, మీకు భోజనాలు ఎప్పుడు అవుతాయి, పిల్లల క్యారియర్లు ఎలా ఎప్పుడు ఇస్తారు, వాళ్ళ స్కూళ్ళకి ఎలా పెడతారు, ఇవన్నీ ఆలోచించండి. అంటే మనకి ఇంట్లోనే కనుక ఉదయం సాయంకాలం సూర్యకిరణాలు పడితే అక్కడే కూర్చుని కూరలు దొరుకుకోవచ్చు, అక్కడే కూర్చుని చదువుకోవచ్చు, అక్కడే కూర్చుని బూట్లు వేసుకోవచ్చు. అప్పుడు అక్కడ కూర్చుని నాన్న పనులు చేసుకుంటే మనం అక్కడికి పరిగెత్తక్కర్లేకుండా సరిపోతుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళ కోసం ఈరోజు రేపు విదేశాల్లో ఉండేవాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నల కోసం ఒక అపార్ట్మెంట్ కొందాంలే, తర్వాత మనకు కూడా ఉంటుంది అనుకుంటారు. వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ ఉంటే అది అందులో కష్టమైపోతుంది, అది తీసేసి అది పాత ఇల్లు ఇక్కడ కొందాం అనుకుంటారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళిద్దరేగా తక్కువలోకి ఉంటే అయిపోలా అనుకుంటారు. కానీ ఆ తల్లిదండ్రులు ఏనాడైనా వీళ్ళకి తక్కువలో ఇచ్చేస్తే అయిపోలా పిల్లలకి అనుకున్నారా? లేదు. వాళ్ళకున్న దాంట్లో వాళ్ళని మించి వాళ్ళు తక్కువది కొనుక్కొని మీకు ఎక్కువది పెట్టారు. అలాగే అది ఇప్పుడున్న ఈ 60, 70, 50, 60, 70 తరం ఏదైతే ఉందో ఇది చాలా కష్టపడిన తరం. ఎందుకంటే బ్రిటిష్ వారి హయాంలో నలిగిపోయిన కుటుంబాలలో వీరు కాస్త పైకొచ్చి ఇటు వాళ్ళ అన్నదమ్ముల్ని, అప్పచెల్లెల్ని, వాళ్ళ ఇంటిని వీళ్ళ ఇంటిని చూసుకుంటూ, పిల్లలకి చూసుకుంటూ వాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడైనా కొద్ది కాలం వాళ్ళని సుఖపడినివ్వండి. మీరేమో అక్కడ మంచి ప్రకృతి బాగా ఉన్న చోట ఉంటున్నారు, అందుకనే తిరిగి రావట్లేదు. అంటే అక్కడ జనాభా తక్కువ ఉంది, దాంతో ఇళ్ళు తక్కువ ఉంటాయి, దాంతో నేచర్ ఎక్కువగా ఉంటుంది, ప్రకృతి బాగుంటుంది. మీరు అక్కడ పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ పడుతున్నారు. మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలండి పొల్యూషన్ ఉన్న ఏరియా? వీళ్ళు కాస్త ఇటు అటు తిరగడానికి లేని గదులు ఎందుకు ఇవ్వాలి? వీళ్ళకి ఆ ప్రొద్దుటి వాకింగ్కి వెళ్ళిన తర్వాత డి విటమిన్ పడేటువంటి ఇళ్ళు ఇవ్వండి. వాళ్ళు కాస్త ఇంట్లోనే, ఒకవేళ బయటకు వెళ్ళలేకపోతే ఇంట్లోనే తిరగగలిగేంత ప్లేస్ ఉండే అపార్ట్మెంట్స్ ఇవ్వండి, కాస్త పెద్దవి కొనండి. తర్వాత మీకైనా ఉపయోగపడతాయి అవి. ఆ తర్వాత మీకైనా డబ్బులు కూడా కలిసి వస్తాయి. వీళ్ళు కనుక అనారోగ్యం పాలైతే అక్కడుండి ఎంత రాకపోయినా మీకు కష్టమే అనిపిస్తుంది. అక్కడ కూడా మీరు కష్టమే పడతారు. వాళ్ళని తీసుకుని హాస్పిటల్ చుట్టూ తిరుగుతారా? ఏం చేస్తారు? కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు ఒక్కళ్ళే ఉన్న వాటి కోసం కొనేవాళ్ళు సరి అయినవి చూసి కొనండి. రెండవది, ఇంకా మూడో పాయింట్కి వచ్చేటప్పటికి మీకు ఈ సూర్యరశ్మి చంద్రకాంతి కూడా పడాలి. ఎందుకంటే చర్మ రోగాలు రావు. వెన్నెల స్నానాలు అంటారు, వెన్నెల స్నానాల్లో చర్మ రోగాలు రావు. అది ఒకటి. ఐదవది, ఇక 4వ పాయింట్ రండి. అక్కడ మీకు గదిలో మంచం వేసి ఇతర కప్పోర్డ్ పెట్టాక చూడడానికి చుట్టూ తిరగడానికే జాగా ఉండదు. పిల్లలు పాకడానికి ఉండదు, ఆడుకోవడానికి ఉండదు. పాకడమా? ఈరోజు రేపు పెద్దలు కూడా పాకమంటున్నారు. పాకితే ఎముకలకి వ్యాయామం అవుతుంది, ఎక్సర్సైజ్ అవుతుంది.
కాబట్టి పాకడానికి చోటు ఇవ్వండి, నడవడానికి చోటు ఇవ్వండి. చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఎక్కడికో వెళ్ళి చేసుకోవాల్సిన స్థితి తెచ్చుకోకండి, ఇంట్లోనే చేసుకోగలిగే స్థితి వచ్చింది. అలాగా కాస్త పెద్దగా ఉండేది తీసుకోండి. అంతేకాదు, అందులో ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్ అది కూడా చూసుకోండి. ఒట్టి వాస్తు చూస్తేనే అవ్వదు, అది పెద్దగా ఉందా, అందులో వీలుగా ఉన్నాయా, వాటి రంగులు ఎలా ఉన్నాయి, లేతగా ఉన్నాయా లేదా. మనకు ముందు ఒక కారిడార్ కనీసం మనకు ఉందనుకోండి, ఆ కారిడార్లో మన వాళ్ళే తిరిగారనుకోండి, అప్పుడు హాయిగా ఉంటుంది కదా. అలా ఉండేవి తీసుకోండి. తర్వాత ఇంకొక విషయం, ఈరోజు రేపు మీకు మనకి ఒక బెడ్రూమ్ కనీసం కారిడార్ వైపు కనుక వచ్చిందంటే దాన్ని విడిగా ఒక ఆఫీస్ రూమ్ చేసుకోవచ్చు. దానివల్ల ఎన్నో లాభాలు, 5-6 లాభాలు ఉన్నాయి. 2 ఇప్పుడు ఎంట్రన్స్ ఉందండి. ఇప్పుడు మీరు రైల్వేలోకి వెళ్ళండి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటారు. రైల్వేస్ కానీ బస్సులు కానీ ఏరోప్లేన్లో కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి, ఏమవుతుంది, ఎలా పరిగెడతారు? ఒక్కటే ఎంట్రన్స్ అపార్ట్మెంట్, ఏమవుతారు అప్పుడు? అందుకని కిటికీల్లోంచి దూకి ఇంకా ముందే వస్తారు. అలా కాకుండా ఒక బెడ్రూమ్ కనుక కారిడార్లో ఉంటే వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఒక తలుపు పెట్టుకోవచ్చు, అది విడిగా ఉంటుంది. దానివల్ల మనం వస్తూనే బజార్ నుంచి వస్తూనే డ్రాయింగ్ రూమ్లో పారేస్తాం, ఆ తర్వాత ఎవరో వచ్చినప్పుడు తీసుకెడతాం. అలా కాకుండా డ్రాయింగ్ రూమ్ విడిగా ఉంటుంది, అది కదలకుండా ఉంటుంది. ఇద్దరు పనిచేసే వాళ్ళు అస్తమానం సర్దలేరు, ఎవరైనా వచ్చినప్పుడు ఆ డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెడతారు, వెళ్ళిపోతారు, మిగిలిన గదులు ఎలా ఉన్నా. యువతల ఈ గదిలోంచి వాడుకోవచ్చు. రెండవది, దాన్ని ఒక చిన్న ఆఫీస్ రూమ్ చేసుకోవచ్చు, లేదా ట్యూషన్స్ చెప్పుకోవచ్చు, చిన్న ఏదైనా పార్లర్ పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మూడవది, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు, లేదంటే అన్నదమ్ములే వచ్చారు, అప్పచెల్లెళ్ళే వచ్చారు, వాళ్ళేదో పని మీద వచ్చారు, వాళ్ళు వాళ్ళ తాళం తీసుకుని వాళ్ళు ఎడతారు, వాళ్ళు వస్తారు. మనం మన తాళం తీసుకుని మనం పెడతాం, మనం వస్తాం. నాలుగవది, ఏమంటే 3 బెడ్రూమ్స్ ఉన్నది తీసుకున్నాం, పిల్లలందరూ వెళ్ళిపోయారు, పెద్దవాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు, అంత అవసరం లేదు. అప్పుడు ఒక సింగిల్ బెడ్రూమ్ వాళ్ళు ఉంచుకొని ఈ 2 గదులు అతికించుకోవచ్చు. లేదా 2 గదులే చాలు, మాకు కొంచెం డబ్బులు కావాలి పెద్దవాళ్ళం అయ్యాక, పిల్లల్ని అడగకుండా అనుకుంటారా, 2 గదులే ఉంచుకోవచ్చు, అవతల సింగిల్ బెడ్రూమ్ అతికించుకోవచ్చు. అది కాకుండా మరొక విషయం ఏమిటంటే, పిల్లలు ఈరోజు రేపు బయట విదేశాల్లో ఉంటున్నారు. అప్పుడు లేదా చిన్న పట్టణాల్లో ఉండట్లా, నగరాలకు వెళ్ళిపోతున్నారు. ఏ హైదరాబాదో, బెంగళూరో, చెన్నైయో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు తిరిగి తమ జన్మభూమికి రావాలి అంటే మనం ఏమి ఇస్తున్నాం? సరేనండి, మేము వెళ్ళిచ్చామండి, వెళ్ళిచ్చారు. కానీ వాడికి ఏమనిపిస్తుంది, అక్కడ ఇల్లుండి ఏం చేసుకుంటాం, ఇక్కడ ఎక్కువ అద్దెలు, అది అమ్మేసి ఇక్కడ కొనుక్కుందాం అనుకుంటాం. అలా కాకుండా వాడు కనుక ఒక సింగిల్ బెడ్రూమ్ అని ఇచ్చేస్తే ₹1,00,000 వస్తాయి ఏడాదికి. ఈ 2 గదులు అట్టే పెట్టుకున్నాడు అనుకోండి, ఎప్పుడైనా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తాడు, నేను నా దేశం నా జన్మభూమి అని వాళ్ళు తీసుకొచ్చి అందులో ఉండొచ్చు. ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ కోసం నేను చెప్తున్న మాట, ముఖ్యంగా బయట సిటీల్లో ఉండే పిల్లల కోసం నేను చెప్తున్న మాట, అలాంటి వాటిని తీసుకోండి. అప్పుడు మీరు ఒక గది అట్టే పెట్టుకోండి, మీరు వచ్చినప్పుడు ఉండండి. మీ పిల్లల్ని కూడా ఆ చుట్టుపక్కల ఊళ్ళని చూపించండి. పిల్లలు ఎక్కడో ఆ నగరాల్లో ఉండిపోయారు, వాళ్ళకి ఏమీ తెలియదు, వీటి గురించి తీసుకొచ్చి చక్కగా చూపించండి వాళ్ళని. అక్కడ ఏదో హోటళ్లలో ఏముంటారు, ఇదిరా నా ఇల్లు అని చూపించండి, ఇదిరా నా దేశం అని చూపించండి. అందుకని అలాగా విడిగా ఉండేవి చూడండి. ఒకవేళ డబుల్ బెడ్రూమే అనుకోండి, 2 ఎగ్జిట్స్ కావాలన్నాగా, 2 తలుపులు కావాలన్నాగా, కనీసం ఒక వాష్ ఏరియా అయినా కారిడార్లోకి వస్తుందా, అక్కడ తలుపు పెట్టుకోవచ్చు. అవసరాన్ని బట్టి అది కూడా మార్చుకోవచ్చు. మార్చుకునే విధానం ఏమిటో నేను చెప్తాను మీకు. అయితే దీనికి బడ్జెట్ ఎక్కువ కదండి. అవును, బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. బడ్జెట్ ఎక్కువ ఉన్నా ఇప్పుడు కనుక పెట్టుబడి పెట్టుకుంటే ముందు ఖర్చులు తక్కువ అవుతాయి. ఇప్పుడు పెట్టుబడి తగ్గించి తక్కువలో తీసుకుందామండి, అక్కడ అంతేనండి, అక్కడ ఇంతలో వచ్చేస్తుంది కదండి అంటే
మరి అక్కడ ఇవన్నీ ఉన్నాయా? ఈ పాయింట్స్ అన్నీ చూసుకోండి, ఈ మార్కులు చూసుకోండి, ఇవన్నీ ఉన్నాయా అనేది చూసుకోండి. లేకపోతే బడ్జెట్ పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, మీకు సరి అయిన ఇల్లు దొరుకుతుంది. అంటే ఇంటీరియర్స్కి ముందు 15 ఎంతో అనుకుంటారు, 15 లక్షలు. అది లెక్కేసుకుని 60 అనుకుంటారు, 70 అనుకుంటారు. ఆ 15 ఇందులో పెట్టే బదులు ఆ 15 ఇంకా ఎక్కువ పెట్టి, ఆ 30 ఇంకా ఎక్కువ పెట్టి మీరు సరి అయినది తీసుకోండి. ఆరోగ్యకరంగా ఉండండి. సరి అయిన ఇల్లు, సరి అయిన వసతి ఉన్ననాడే ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటేనే మీకు వచ్చేది డబ్బు. అంతేగాని బొత్తి డబ్బే చూసుకోకండి, ఆరోగ్యానికి చూసుకోండి. నా దేశం నా మాతృభూమి అని పిల్లలు తిరిగి రాగలిగేటువంటి అపార్ట్మెంట్స్ కొనుక్కోండి. అలా అంటే 2000 సేఫ్టీలో కొనేస్తామండి ఒక్కటే మొత్తం. అది ఎంతమంది కొనగలుగుతారు? అందరూ కొనలేరు. అది మొత్తం పెట్టినా కూడా ఎక్కడుంటుంది? ఎక్కడో ప్రైమ్లో. అది ఒక్కడే పెట్టుకుని ఏం చేసుకుంటాడు? కనీసం ఒక ఫ్లోర్లో ఇద్దరు ఉంటే, ఒక చదువుకుని ఏమైనా అర్ధరాత్రి ఏమైనా అవసరం వస్తే పిలిస్తే పలికేందుకు మనుషులు రావాలి. ఎక్కడో ఉండే అన్నదమ్ములు కానీ అప్పచెల్లెళ్ళు కానీ రాలేరు. మనకి ఇరుగు పొరుగే కావాల్సింది. ఆ ఇరుగు పొరుగు మనకు సరి అయిన వాళ్ళు, మనకు కావలసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. అందుకని కనీసం ఇద్దరు ఉంటే చూసుకోగలుగుతారు. అందుకని నా దేశం నా భూమి అని ఇన్ని విధాలుగా ఆలోచించి, నేను ఒక కేంద్రీయ విద్యాలయ టీచర్ని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కౌన్సిలర్గాను పనిచేసి పిల్లల్లో ఉండే చిరాకులు పరాకులు అన్నీ చూసి, కొంతమంది పిల్లలైతే ఎప్పుడు స్కూల్లో ఆడదాం అనుకుంటారు. ఎందుకురా ఆడుతున్నావు, ఇంటి దగ్గరికి వెళ్ళి ఆడుకోరా అన్నాను ఒకసారి. వాడు ఏమన్నాడో తెలుసా? దెర్ ఇస్ ఎ నో కిడ్ టు ప్లే, నో ప్లేస్ టు ప్లే. అంటే వాళ్ళకి పిల్లలు ఆడుకోవడానికి లేరు, అక్కడ తిరగడానికి చోటు లేదు. అలా చేయకండి. వాళ్ళకి రెండింటిని ఇవ్వండి. ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. జై హింద్.